చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలను చదువుతున్నాం. మీ హృదయములలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెబుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నీ నుండి స్థలములో మీరును ఒకలాగున మరలా వచ్చి ఆయనతో ఉండుటకు తీసుకొని పోదును. నేను రెండు స్థలములకు మార్పును మీకు తెలియనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మళ్ళా వారు ఇంకనూ వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఈ 2 వచనాలను యోహాను సువార్త 14వ అధ్యాయము, ఆ తర్వాత 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మొదటిసారిగా ఈ లోకానికి వచ్చాడు బెత్లెహేమునకి. ఆయన బెత్లెహేమునకు పశుపాలుడుగా వచ్చి మన కొరకు ఆయన లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధమైన జీవితం మనకు జీవించి మనకు చూపించి ఆయన ఈ లోకంలో మనం ఎలాగ బ్రతకాలో ఎలాగ సిద్ధపడాలో చెప్పి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన వెళుతూ తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను వెళుచున్నాను, నాకు సమయం ఆసన్నమైంది, నేను వెళ్తాను, వెళ్ళి మరలా వస్తాను. ఇప్పుడు వచ్చేది ప్రభువుల ప్రభుగా, రాజుల రాజుగా, పదవ సింహంగా, న్యాయాధిపతిగా నేను లోకానికి వస్తాను. మీరేమి మీ హృదయాలను కలవరపడనీయకండి. నేను వస్తాను, వచ్చి మరలా ముందు తీసుకొని పోతాను. నేను ఉండే స్థలంలో మీరును ఒకలాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ రాకడ ఎలా ఉంటుంది అని అంటే, కనురెప్ప పాటుగా మనం ఎగిరిపోతామంట కదా. ఎట్లా ఎగిరిపోతాం? కనురెప్పలు మూసి తెరిసే లోపే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన వచ్చేటప్పుడు బ్రతికి ఉన్నటువంటి మనం మొదట మృతులు లేస్తారు, ఆ మీదట సజీవమై నిలుచుంటే మనం ఆయనతో కూడా కొనిపోబడతాం అని బైబిల్లో చాలా చక్కగా రాసింది. మనం ఎన్నోసార్లు కూడా చదివాం మాటలు. యేసు ప్రభు వచ్చేటప్పుడు అది చాలా అకస్మాత్తుగా జరుగుతుంది. యేసు ప్రభు చెప్పాడు, ఆ సమయం ఆ గడియ ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో కొన్ని సూచనలు ఇచ్చాడు. కానీ ఎప్పుడు వస్తాడన్న విషయం మాత్రం ఎవరికి చెప్పలేదు. అది కాలములో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని చెప్పాడు. కానీ మనలో చాలాసార్లు గత రోజుల్లో యేసు ప్రభు ఎక్కడ వస్తాడో ఎప్పుడు వస్తాడో డేట్లతో సహా కొన్నిసార్లు చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు.
ఎవరికి తెలియదు అని యేసు ప్రభు చెప్తే, లేదు లేదు ఖచ్చితంగా ఆయన సమయం ఆసన్నమైంది, వస్తున్నాడు, పలాని సంవత్సరంలో పలాని నెలలో పలాని తారీఖున యేసు ప్రభు వస్తున్నాడు, సిద్ధపడండి అని చెప్పిన బోధలు లేకపోలేదు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఎవరు ఎత్తపడతామో ఎవరు విడవబడతామో మనకు తెలియదు. తెలుసా? తెలియదు. మనం అనుకుంటాము, నేనైతే ఎత్తపడతాను, నా పక్కవాడు విడవబడతాడు, ఎందుకంటే నాకున్నటువంటి భక్తి జీవితం అతనికి లేదు, నాకున్నటువంటి ప్రార్థన జీవితం అతనికి లేదు, నాకున్న ఆత్మీయత అతనికి లేదు, కనుక ఖచ్చితంగా నేనైతే ఎత్తపడతాను, నా పక్కవాడు విడవబడతాడు అని. ఆయన వచ్చే సమయంలో మనమే విడవబడచ్చు, ఆ పక్కవాడు ఉన్నాడే ఎత్తపడచ్చు. ఎందుకంటే అది అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా జరిగేటువంటి రాప్చర్ అది. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు చెప్పాడు, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుదాం. 51, 52 వచనాలు. 1 కొరింథీ. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఎప్పుడట? కనురెప్పపాటులోనే జరిగేటువంటి కానీ కళ్ళు మూసి తెరిసే లోపే ప్రభు రాకడ సంభవిస్తుంది. ఆ కనురెప్పపాటులోనే చాలా మంది మార్పు చెందుతారు. నిజంగా ఎవరు ఎత్తబడతారో ఎవరు విడబడతారో అర్థం కాని పరిస్థితి. వారి వారి భక్తి జీవితాన్ని బట్టి, వారి వారి ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఎవరిని ఆ కనురెప్పపాటున తీసుకొని పోతాడో, ఎవరు విడవబడతారో దేవుడికి ఆ భక్తి కలిగినటువంటి జీవితాలకు మాత్రమే తెలుసు. మనం ఎవరిని అంచనా వేయలేము. అంచనా వేసేటువంటి ఆలోచనలు చాలా చేస్తాం. ఇందాక చెప్పుకున్నట్టుగా నేనైతే మంచి సాగుకుని కనుక నేను వెళ్తాను అని నేను అనుకోవచ్చు. లేదంటే మీలో కూడా చాలామంది నేను మంచిగా నా మట్టుకు నేను భక్తి కలిగి ఉన్నాను, నా మట్టుకు నేను ప్రార్థన కలిగి ఉన్నాను, నా మట్టుకు నేను కాస్త కూస్తూ సువార్తను కూడా ప్రకటిస్తున్నాను కనుక దేవుడు తన ఆ రెండవ రాకడలో తనతో పాటు నన్ను కూడా తీసుకొని పోతాడు అని. అలాంటి వాళ్ళకి యేసు ప్రభు చెప్తున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుంచి ఒక మాట అంటాడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చాలా చక్కని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 22వ అధ్యాయము. ఆ దినమున అనేకులు ఆయనను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని అన్నడును ఎరగను, అక్రమము చేయువారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని చాలు. చాలా మంది అలాగో కోరుకుంటారంట. ఏమని? ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రార్థన చేశాం, నీ నామమున దయ్యాలు వెలగొట్టాం, నీ నామమున వాక్యం చెప్పాం, నీ నామమున ఎన్నో మా జీవితంలో జరిగించాం, ఉపవాసాలు ఉన్నాం, కానుకలు ఇచ్చాం, ఇంకేదో చేశాం, అన్ని చెప్పుకుంటారంట. ఆయన వచ్చే సమయంలో అన్ని చెప్పుకుంటారంట. ఆయన అంటాడు చివరికి లాస్ట్ వచ్చేసరికి, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. నిజంగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు, యేసు ప్రభు ఆయన రెండో రాకడలో వచ్చేటప్పుడు ఎత్తబడాలి అంటే మనలో కలిగి ఉన్నటువంటి సిద్ధపాటు ఏంటి? ఏం సిద్ధపాటు కలిగి ఉంటే మన ప్రభు రాకడలో ఎత్తబడతాం? దాని కిందక మనం చదువుకున్నటువంటి లేఖన భాగము
రెండో రాజుల గ్రంథంలో ఏలియాను చూస్తున్నాం. ఏలియా కంటే ముందు ఇంకొక ఆయన మరణము చూడకుండానే దేవుని ఎదుకు కొనిపోబడ్డాడు. ఎవరైనా ఎవరు? హానోకు మరణం చూడకుండానే దేవుడి దగ్గరికి కొనిపోబడ్డాడు. ఇప్పుడు రెండో వ్యక్తిగా ఏలియా కూడా మరణం చూడకుండానే దేవుడి దగ్గరికి కొనిపోబడ్డాడు. ఒకవేళ యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేటప్పుడు ఒకవేళ మనం సజీవంగా మరణించకుండా సజీవంగా మనం ఉంటే ఆ ఉన్న మనం ఎత్తపడడానికి కావలసినటువంటి అర్హత ఏంటి? ఇంతకు ఈ ఏరియాలో ఉన్న అర్హత ఏంటి? ఏరియాలో చాలా అర్హతలు ఉన్నాయి, కానీ ఈరోజు 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏరియాలో ఉన్నటువంటి ఎత్తబడడానికి అగ్నిరథములు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళిపోయాయట. అగ్ని గుర్రములు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయాయట. రేపు ఒకవేళ యేసు ప్రభు వచ్చేటప్పుడు కడగూరపురోగానే చనిపోకుండా బ్రతుకున్న మనం ప్రభువుని ఎదుర్కోవాలి. ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. కనురెప్పు పాటున వెళ్ళిపోవాలంటే మన జీవితానికి కావాల్సినది ఏంటి? ఏముంటే మన జీవితంలో ఆయన రాకడలో ఎత్తబడతాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటి గిలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆయన అంటాడు, ఆ తిష్బీయుడైనటువంటి ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి అహాబుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదు. ఈ మాట నేను కాదు చెప్పేది, ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ మాటను చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన ధైర్యంగా ఆ మాటను చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట మీద మనకు నమ్మకం ఉండాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు మనకు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, కానీ చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఇందులో ఉన్న వాగ్దానాలను, ఇందులో ఉన్నటువంటి మాటలను మనం నమ్ముతూ ఉన్నామా? ఏలియా దేవుని మాటగా ఆ మాటను నమ్మాడు. ఏలియా, నువ్వు నమ్మడమే కాదు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రాజుతో చెప్పు, ఈ సంవత్సరం మంచు కూడా కురవదు, వర్షం పడదు. ఈ మాట చెప్పడానికి ఆయనకు చాలా ధైర్యం కావాలి. ఈ మాట చెప్పడానికి ఒకవేళ కనుక నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాటను ప్రకటిస్తే, మంచులో ఎప్పుడైనా వర్షం పడ్డా, వర్షమే కాదు కనీసం మంచు కురిసిన రాజు నన్ను ఏం చేస్తాడు? అవసరమైతే చంపేస్తాడు. కనీసం మంచు కురిసినట్టు కనబడ్డా ఆయనకి, ఎక్కడ ఇట్లా అని చెప్పేసి నన్ను అవమానపరుస్తాడు, హేళన చేస్తాడు, అవసరం అంటే తన అధికారాన్ని బట్టి నన్ను చంపడానికి కూడా ఇష్టపడతాడు. దేవుని మాట నమ్మితే, దేవుని వాగ్దానాన్ని కనుక నువ్వు నమ్మితే ధైర్యంగా ఆ మాట వెళ్ళి నువ్వు అహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు. యేసు ప్రభు ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎన్నో వాగ్దానాలు మన జీవితంలో మనకు చేశాడు.
కానీ ఆయన మాటల మీద, ఆయన వాక్యం మీద మనకు విశ్వాసం ఉంటుందా, నమ్మకం ఉంటుందా? ఆ ఏలియాకు ఉన్నటువంటి ఒక మంచి జీవితం ఏంటంటే ఆ వాగ్దానాలను విశ్వసించడం, మంచి విశ్వాసం కలిగినటువంటి జీవితం ఆయనకుంది. దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటను వినడం, అలా విశ్వసించి ఆ మాట ప్రకారం తన జీవితాన్ని కొనసాగించుకోవడం. చెప్పాడు, దేవుడు చెప్పాడు ఈ మాట, నేను కాదు చెప్పేది, నేను కాదు నా మాటగా కాదు చెప్పేది, నేను యెహోవా మాటగా చెప్తున్నాను. ఈ సంవత్సరం మంచు కురవదు, వర్షం పడదు. ఆ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆ మాట చెప్పడానికి కావలసినటువంటి చాలా ధైర్యం కావాలి ఆయనకి. కానీ దేవుని వాగ్దానాలు మనం విశ్వసిస్తున్నామా? నిజంగా అహాబు రాజు అంత మామూలు వ్యక్తి కాదు. ఆయన ఇది అహాబు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అహాబు రాజు అంత పెద్ద ఇది మామూలు వ్యక్తి ఏమి కాదు. ఆయన రాజు కనుక ఏదైనా చేయగలడు. ఆయన ఇది నా మాట కాదు, నా ఊహ నుంచి వచ్చింది కాదు, లేదంటే నేను చదువుకున్న మాటలు కాదు, లేదంటే నేనేదో ఊహించి చెప్పే మాటలు అసలే కాదు, ఇది దేవుని మాట. దేవుడు సెలవిచ్చాడు, దేవుడు నాతో చెప్పాడు, అహాబు రాజా ఇగో ఈ సంవత్సరం మంచు కురవదు, వర్షం పడదు. ఈ మాట చెప్పడానికి ఆయనకు పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంది. దేవుడు చెప్పాడు కనుక ఇది జరగదు, ఇక పడదంటే పడదు అంతే. ఎందుకు? మాట ఇచ్చినటువంటి వాడు నరుడు కాదు. ఆయన ఆ మాట చెప్పింది ఏదో నరుడు కాదు, ఆయన దేవుడు చెప్పాడు కనుక ఇది ఖచ్చితంగా దేవుడి మాట అని చెప్పేసి అహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు. అంటే ఆ మాట మీద ఏలియాకు అంత విశ్వాసం ఉంది. ఆయన మాట మీద, దేవుడి మాటల మీద ఏలియా అంత విశ్వాసం పెట్టుకున్నాడా? మరి నేను బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు చదువుతున్నా. ఆ వాగ్దానాల మీద, దేవుడి మాటల మీద మనకు విశ్వాసము ఉంటుందా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా లూకా సువార్తలో ఒక మాట చెప్పాడు. లూకా సువార్త మొదటి అధ్యాయము 37వ వచనం చదువుదాం ఒకసారి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఈ మాట యేసు ప్రభు తెలియనటువంటి మరియతో చెప్తున్నటువంటి మాటలు ఇవే. మరియ దగ్గరికి వెళ్ళి దేవుడితో చెప్తున్నారు, అమ్మా మరియా, నువ్వు దేవుని దయ పొందిన దానివి, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. ఆ మాటలు చెప్తే ఆమె కంగారుగా, అయ్యో ఇది నాకు ఎలా సాధ్యం, నాకు వివాహము కాలేదు, ఇది ఎలా సాధ్యం అవుతుంది, నేను వివాహం కాని వ్యక్తిని కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసరి ఆమె కంగారు పడుతూ ఉంటే వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట ఎన్నడూ కూడా నిరర్థకము కాదు. ఇది నా మాటగా నేను చెప్పట్లేదు, ఇది నేనేదో వచ్చి నీ దగ్గరికి వచ్చి నీకు ఆలోచన ఇవ్వట్లేదు. దేవుడు చెప్పాడు, దేవుని మాట నేను నమ్ముతున్నాను, ఆయన మాట భూమి మీద ఎన్నడూ కూడా నిరర్థకము కాదు. అందుకు ఇది దేవుని మాట కనుక నువ్వు నమ్ము అంటే ఆమె వెంటనే అన్నది, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒకవేళ అది దేవుని మాటే అనుకుంటే, ఒకవేళ అది దేవుని చిత్తమే అనుకుంటే, ఆ మాట నిరర్థకము కాకుండా నా జీవితంలో జరగాలి అని కోరుకుంది. అంటే దేవుని మాటను ఆ మరియమ్మ నమ్మింది. అది చట్టవిరుద్ధమే, సైన్స్కి వ్యతిరేకమే. ఏది ఏమైనా కానీ దేవుడు చెప్పాడు నా జీవితంలో జరుగుతుందని నేను నమ్ముతున్నా. నా మాటను, దేవుని మాటని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను.
చెప్పింది దేవుడైతే తప్పకుండా నా జీవితంలో జరిగి తీరుతుంది. చెప్పింది దేవుడని నమ్మితే, ఈ వాక్యములు ఉన్నటువంటి మాటలు దేవుని మాటలని నమ్మితే ఆ మాటల ప్రకారంగా నా జీవితంలో జరిగి తీరుతాయి అని ఆ మరియమ్మ మీ దాసురాలను అలాగే జరుగునుగాక. ఏలియాకు ఉన్నటువంటి పరిస్థితి అదే. ఏలియా మరణము చూడకుండానే దేవుని దగ్గరికి కొనుక్కోబడడానికి కారణం ఏంటంటే దేవుని మాటలను తూచా తప్పకుండా విశ్వసించాడు. ఎక్కడ కూడా దేవుని మాటల మీద కొంచెం కూడా అనుమానం వ్యక్తపరచలేదు ఆయన. ఇంకా చూడండి బైబిల్ గ్రంథంలో ఇదే లూకా సువార్తలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా అనేక సార్లు కూడా ఈ మాటలు రాయించాడు. చూడండి ఆ లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వాళ్ళలో వేతుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. సీమోను మంచి జాలరి, చేపలు పట్టడంలో దిట్ట. ఆయనకు తెలుసు ఎప్పుడు పడతాయో. రాత్రంతా వలలు వేశాడు, ఏ చేపలు పడలేదు. వలలు బాగు చేసుకుంటా ఉంటే వెళ్ళిపోదాం ఇంటికని వలలు కడుక్కుంటా ఉంటే యేసు ప్రభు వెళ్ళాడు. సీమోను ఏమైనా చేపలు పడ్డాయా? ఏ పర్లేదు ప్రభు, ఆ రాత్రంతా వలలు వేశాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే ఇగో నీ కుడి పక్కన వేయి, ఇక్కడేయి, నీ వల తీసి ఇక్కడేయి, చేపలు పడతాయి. ఆ సీమోను పేతురు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. అయ్యా నేను జాలర్ని, ఎక్కడేస్తే వాళ్ళు ఎక్కడేస్తే చేపలు పడతాయో నాకు తెలుసున్న విద్య ఇది. చిన్నప్పటి నుంచే నేను ఇందులోనే పుట్టి పెరిగాను. నేను ఏ రోజు కూడా చేపలు లేకుండా ఇంటికి వెళ్ళలేదు. వచ్చినానంటే ఖచ్చితంగా చేపలు పట్టుకొని వెళ్ళాలి. అలాంటిది ఈరోజు నేను ఒక్క చేప కూడా తీసుకోలేకుండా పోతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ మాటను బట్టి నువ్వు చెప్తున్నావు కనుక నీ మాటను నమ్మి, నీ మాట మీద విశ్వాసం ఉంచి, నీ మాటను బట్టి ఇదిగో వలలేస్తున్నానని చెప్పాడు. వేశాడు అంటే ఆయన మాట మీద సీమోను పేతురు అంత విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. చెప్పింది ఎవరు? దేవుడు. చెప్పింది ఎవడు? ఆయన దేవుడు. ఆయన మనిషి కాదు. మాట చెప్పిన వ్యక్తి మనిషి కాదు. మాట్లాడిన వ్యక్తి మనిషి కాదు. దేవుడు నాతో మాట్లాడిండు, దేవుడు నాతో చెప్పాడు కనుక ఆయన చెప్పిన మాట మీద నాకు విశ్వాసం ఉంది కనుక, ఆయన చెప్పిన మాట మీద నమ్మకం ఉంది కనుక, ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసమును బట్టి నేను వల వేస్తానని చెప్పేసి అని వలనేశాడు. విస్తారమైనటువంటి చేపలు పొందాడు. అంటే మనకు కావాల్సింది ఆయన రెండో రాకడలు, ఆయన వస్తే ఎత్తబడతాం అనే దానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటిదంటే విశ్వాసం. విశ్వాసం మన జీవితంలో కావాలి. ఏ విశ్వాసం కావాలంటే ఏలియాకు ఉన్నటువంటి విశ్వాసం. చెప్పింది దేవుడు, నెరవేర్చేది ఆయన. మరియమ్మకున్న విశ్వాసం, అది ఒకవేళ దేవుని మాట అయితే నా జీవితంలో తప్పకుండా జరగాలి. విశ్వసించింది, దేవుని మాటగా నమ్మింది, ఆమె జీవితంలో అది జరిగి తీరింది. సీమోను పేతురు ఒకవేళ అది ఈయన చెప్పింది దేవుడు, ఆ మాటను పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని చెప్పేసి అని నమ్మడు గనక విస్తారమైనటువంటి చేపలు పట్టుకున్నాడు. అంటే ఆయన రాకడకు ఏలియా జీవితంలో మొట్టమొదటిగా ఉన్నటువంటిది ఏంటంటే విశ్వాసం. ఆయన నిజంగా ఎంత విశ్వాసం అంటే చాలా, దేవుడు అంటే ఆయన ఏ మాట చెప్పినా ఇంకొక మాట మాట్లాడకుండా ఆ మాటను హృదయపూర్వకంగా ఇది దేవుని మాట అని నమ్మాడంతే. ఇంకా ముందు మనకు చాలా విషయాలు తెలుస్తాయి.
విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే మన ప్రారంభంలోని విశ్వాసం కాదు. యేసు ప్రభు దేవుడు నమ్మావా, ఆ నమ్మిన పాపాలు ఒప్పుకున్నా ఆ పాపాలు కడగబట్టి నమ్మావా, నమ్మాను. చచ్చిపోతే పరలోకం తీసుకొని నమ్మావా, నమ్మాను, అయితే ఓకే. అట్లాంటి విశ్వాసం కాదు ఇది. ఆ విశ్వాసంలో పరిపూర్ణతలోకి వచ్చారు వీళ్ళు. ఆ విశ్వాసంలో పరిపక్వతలోనికి వచ్చారు వీళ్ళు. చెప్పింది దేవుడు ఏమన్నా కానీ అది 600 106 జరిగి తీరుతుంది. అదే అంతటి పరిపక్వత కలిగినటువంటి విశ్వాసంలోనికి వచ్చినప్పుడే మనం ఆ కనురెప్ప పాటలో ఎత్తబడతాం. లేదంటే ప్రభువా ప్రభువా నీ నామమును మీ దయ్యములు వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టావు, కానీ పరిపూర్ణమైన విశ్వాసమే లేదు నీ దగ్గర. ప్రభువా నీ నామమును ప్రార్థన చేశావు, కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీ దగ్గర లేదు. ఏలియాకు ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం. చెప్పింది దేవుడు, ఆయన మాట ఎన్నడూ కూడా నిరంతరము కాదు. ఎన్నో వాక్యాలు చదువుతున్న బైబిల్లో ఆ వాక్యం మీద విశ్వాసం ఉందా మనకి? దేవుడి వాగ్దానాలను మనం హృదయపూర్వకంగా నమ్ముతున్నామా? ఆ నమ్మితే గనక మనం ఆ కనురెప్ప పాటలో ప్రభు దగ్గరికి చేరుకుంటాం. ఎత్తబడే గుంపులో నీవు నేను మనము కనబడతాం. చూడండి, ఇంకా ఏలియా జీవితంలో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆ చిన్నవాని మీద ఉమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. రెండో విషయం ఏంటంటే ఆయన జీవితంలో నా దేవుడు నా ప్రార్థనను ఆలకించే దేవుడు. నమ్ముతున్నాడు ఆయన. ఏమని నమ్ముతున్నాడు? నేను చేసే ప్రార్థనను నా దేవుడు వింటాడు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన? మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం. మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్ముతున్నామా? ఏదో పొడిగా ప్రార్థన చేయమన్నారు కదా చేద్దాం, ప్రార్థన చేయాలి కదా ఏదో చేద్దాం అన్నటువంటి దృష్టితో చేస్తున్నామేమో. ఇప్పుడు ఎవరైనా నిలబడి మన పలానన్న పలానక్క పలానా అంశం వరకు ప్రార్థన చేస్తారు, వాళ్ళు చేయమన్నారు కదా చెయ్యాలి కదా అని చెప్పేసరి లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఏదో ప్రార్థన చేస్తున్నాం. మనం చేసే ప్రార్థన మీద మనకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? ఆయన మన ప్రార్థనను వింటున్నాడు అన్న నమ్మకం మనకుందా? ఏలియా ఒక అబ్బాయి చనిపోతే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంటి వాళ్ళందరినీ బయటికి పంపించేసి అబ్బాయి మీద పారచాచుకొని ఉమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంటే, ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని, నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని. దేవుడికి నాకు అలాంటి కనెక్షన్ ఉంది. నేను చేసే ప్రార్థనను దేవుడు వింటాడు, దేవుడు చెప్పే మాటలు నేను వింటాను. ఆ ఇద్దరికి ఆ సంబంధం ఉంది. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎవరట ఆయన?
ప్రార్థన ఆలకించేవాడు. ఏలియా ఆ ప్రార్థన ఆలకించేవాడని దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఏలియా తెలుసు కనుక ఏలియా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పాలు చాచుకొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఓ నా మొరను ఆలకించువాడా, నా ప్రార్థనను ఆలకించువాడా, ఈ కుమారుడికి మరలా ప్రాణమును రప్పించు. అంటే ఆయనకి ప్రార్థన మీద ఎంత నమ్మకం ఉందో ఆయనకు తెలుసు. నేను చేసే ప్రతి ప్రార్థనను దేవుడు వింటున్నాడు. నేను చేసే ప్రార్థనను దేవుడు వింటున్నాడా లేదా? నువ్వు చిన్న చిన్నగా పొడిగా ప్రార్థన చేసిన ఆయన వింటూనే ఉన్నాడా? వింటున్నాడా? చిన్న ప్రార్థన చేసిన వింటున్నాడు, పొడుగు ప్రార్థన చేసిన వింటున్నాడా? నువ్వు పోయేటప్పుడు దేవా స్తోత్రం అని చెప్పిస్తున్నాడు మాటని చిన్న గుర్తులేసుకుని పోయేది కూడా దేవుడు చూస్తున్నాడు, అది కూడా వింటూనే ఉన్నాడా? ఇంకో విషయం చెప్పునా, నువ్వు మాత్రమే కాదు, దయ్యాలు ప్రార్థన చేసినా దేవుడు వింటున్నాడా? కదా, శనదయం ప్రార్థన చేసింది. సరే, శనదయం పట్టుకొని ఒక వ్యక్తి మొత్తం వెలవెలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ గెరసమ దేశానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి యేసు ప్రభు చూసి ఆ దయ్యం విలవిలాడుతూ ఉంది, వాడిని విలవిలాడిస్తూ ఉంది. యేసు ప్రభు ఏం మాట్లాడలేదు, ఇక ఊరికి అలా నిలబడ్డాడు. అంతే ఆయన చూసి ఓ గదగద వణుకుతున్నాయి దయ్యాలు. వెంటనే దయ్యాలు మొరపెట్టుకున్నాయి, ప్రభువా మమ్మల్ని నశింప చేయకు, దయచేసి నువ్వు ఆజ్ఞ ఇస్తే నువ్వు ఆ పందుల మందలోనికి వెళ్ళిపోతాను. మొరపెట్టుకున్నాయి. ఎవరికి? యేసు ప్రభుకు మొరపెట్టుకున్నాయి. యేసు ప్రభు వాళ్ళ ప్రార్థనను, ఆ దయ్యాల ప్రార్థన కూడా అంగీకరించి ఒక 20 అయితే వెళ్ళిపోండి, ఇతను వదిలి మీరు కోరుకున్నట్టే ఆ పందుల మందలోనికి వెళ్ళిపోండి. దయ్యాలు ప్రార్థన చేస్తే విన్న దేవుడు, నువ్వు ఆయన కుమారుడు కదా, నువ్వు ఆయన కుమార్తెవు కదా, మరి నువ్వు ప్రార్థన చేస్తే వినడు ఆయన? వింటాడా లేదా? నీ ప్రార్థనను ఆలకించే దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావా అని చూస్తున్నాడు ఆయన. ఎప్పుడెప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావా, ఎప్పుడెప్పుడు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావా అని చూస్తున్నాడా? ఎవరు ప్రార్థన చేసిన వింటాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు. ఏనిక విషయం తెలుసు, నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆ గదిలోకి వెళ్ళి ఆ కుమారుడి మీద పాల చాచుకొని మొరపెడుతున్నారు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు. ఆయనకు ఆ నమ్మకం ఉంది, దేవుడికి ఆయనకు ఆ కనెక్షన్ ఉంది. ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రార్థన చేయడానికి ఆయనకు చాలా ఇష్టం. అందుకే ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు వింటాడు అని ఆయన పూర్తిగా నమ్మాడు. ఇంకో మాట చదవండి బైబిల్లో, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అయితే అడిగేటప్పుడు ఆయన చిత్తమేంటో తెలుసుకొని అడగాలి. నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలా? ఆయన చిత్తం మీద తెలుసుకొని అడగాల. ఆయన చిత్తం మీద తెలియకుండా అడిగితే
ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడుగు, ఆయన చిత్తం తెలుసుకుని అడుగు. అడుగుమన్నాడు కదా అని ఏది పడితే అది అడిగితే ఆయన ఇవ్వడు నీకు. ప్రార్థన ఆలకించేవాడే, నీ మనవి ఆలకించి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడే. కానీ అడిగేటప్పుడు ఆయన చిత్త ప్రకారంగా అడగాలి. ఏలియా దేవుని చిత్త ప్రకారంగానే అడగడానికి ఇష్టపడ్డాడు. అందుకు ఏలియాకు ఉన్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి ఆయన మరణం చూడకుండానే దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ రేపు పాటున యేసు ప్రభు వచ్చేటప్పుడు, యేసు ప్రభు రెండో రాకలు వచ్చేటప్పుడు మనం ఒకవేళ చనిపోకుండా సజీవులుగా ఉంటే, ఆయన చిత్త ప్రకారంగా అడిగేటువంటి మనస్సు లేకుంటే నువ్వు రేపు పాటున వెళ్ళిపోతావు. లేదు, ఆయన చిత్తం తెలుసుకోకుండానే ప్రతిదీ ప్రార్థన చేసుకుంటూ పోతున్నాం. మన ప్రార్థనకు జవాబు రావట్లేదు. అప్పుడు నీలో ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను, నాకు దొరకలేదే, నాకు వస్తలేదే, నాకు ఆ దీవెన వస్తలేదు, నాకు ఆ మేలు వస్తలేదు, నా రోగం పోతలేదు. పౌలు భక్తుడు ఉన్నాడు, ఆయనకేముంది? రోగం ఉంది. ఉందా? ఉందా? ఆయనకు రోగం ఉంది. ఏ రోగం? ఏ రోగం ఉంది? కంటి జబ్బు ఉంది, కడుపు నొప్పి ఉన్నది కదా. కంటి జబ్బు ఉంది, కంటి జబ్బు ఉంది. పోయిన వారం చెప్పుకున్నా, నా కళ్ళని మసకబడుతున్నాయంటే మా కళ్ళు ఇవ్వడానికి కూడా మీ ఇష్టం, మా కళ్ళు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని అన్నారు. ఆయన కంటి జబ్బు ఉంది. ఇప్పుడు ఆ కంటి జబ్బు ఉండడం దేవుడికి క్షేమం అనుకున్నాడు, పౌలుకు క్షేమం అనుకున్నాడు. కంటి జబ్బు తీసేయి అని చెప్పేసి ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు. చేసినా దేవుడు క్షేమడు కాదు. ఎందుకు? అది ఉండడం క్షేమం నీకు. తిమోతికి ఏముంది? కడుపు నొప్పి ఉన్నది. ఎన్నోసార్లు ప్రార్థన చేసిండు, ఆన్సర్ దొరకలే. చివరికి ఎందుకు ప్రభువా నాకు ఆన్సర్ దొరకలేదు, నా ప్రార్థన ఆలకిస్తలేవా నువ్వు అంటే ఆయన చివరికి ఒక మాట చెప్పాడు, ఇంకా కడుపు జబ్బు ఉండడం మంచిది, నా కృప నీకు చాలా. ఎందుకు? నీకు అది ఉండడం మంచిది, దాని కొరకు నువ్వు ప్రార్థన చేయకు, చేసినది తీసేయ్యా. అంటే దేవుడు చిత్తం మీద తెలుసుకుని నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఏలియా దేవుడి చిత్తం మీద తెలుసుకుని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన చేసి ఆయన రాకడలో ఎత్తబడేటటువంటి ఒక వ్యక్తిగా ఆదర్శవంతంగా మనకు కనబడుతున్నట్టుగా మనం బైబిల్ అందులో చూస్తాం. చూడండి, మొదటిగా ఆయన విశ్వాసం ఉంది ఆయనకు, రెండోదిగా ప్రార్థన ఉంది ఆయనకి, మూడోదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట ఏంటంటే మొదటి రాసుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాసుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి. మొదటి రాజులు 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై భూమి మీద వర్షము కురిపించబోచున్నాను,
నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా. ఇప్పుడే చెప్తున్నాడు, ఓ ఎలియా, నేను అప్పుడేమో భూమి మీద అసలు మంచైనను వర్షమైనను పడదు అని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నువ్వు వెళ్ళి అహాబు దగ్గరికి వెళ్ళి అహాబుతో చెప్పు, ఇదిగో ఇప్పుడు భూమి మీద వర్షము, ఆ తర్వాత మంచు కురుస్తాయి. నిజంగా ఈ మాటలు ఏలియాతో దేవుడు చెప్తా ఉంటే ఏలియా నిజంగా ఎంత సంతోషపడ్డాడో, లేదంటే లోపల భయం ఎంత పడ్డాడో. అహాబు దగ్గరికి వెళ్ళి ఒకసారి పడదని చెప్పు, మరోసారి వెళ్ళి పడతదని చెప్పు. ఒకవేళ ఇప్పుడైనా ఒకవేళ అప్పుడు పడదని చెప్పినా పర్లేదు, హ్యాపీ, అమ్మయ్య బ్రతికిపోయినా అని అనుకున్నాడా. ఇప్పుడు వెళ్ళి ఏలియా మరలా అహాబు దగ్గరికి వెళ్ళి చెప్పు, భూమి మీద నేను వర్షం కురిపించబోతున్నాను, ఇది యెహోవా వాక్కు, నేను చెప్తున్నాను, వెళ్ళయ్యా వెళ్ళి చెప్పు అంటే ఆయన నిజంగా ఎంత చూడండి ఎంత చక్కగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడో. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు లోపల ఒక రకమైన భయం. అహాబు మంచోడు కాదు, అహాబు రాజుని మంచోడు కాదు. ఒకవేళ నేను చెబితే అది వాళ్ళు జరగలేదే అనుకో, ఆయన నన్ను చంపేస్తా ఖచ్చితంగా. అప్పుడు ఆయనకు ధైర్యం ఏంటి తెలుసా, నన్ను కాపాడేవాడు దేవుడు, ఆయన చేతి నుండి కాపాడేవాడు దేవుడు, చెప్పింది దేవుడు. ఒకవేళ వర్షం పడకపోయినా అక్కడి నుంచి అహాబు రాజు దగ్గర నుంచి నన్ను కాపాడేవాడు దేవుడు చెప్పాడు. ఒక మాట చూడండి, మరొకసారి చదవండి. 3వ సంవత్సరమున యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి. చూడండి, దేవుడు వెళ్ళమన్నాడు, అహాబు వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళు అంటే అహాబు వెళ్తున్నాడు. ఎందుకు ప్రభువా అప్పుడు అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్తారు? ఆయన పోని చెప్పకపోయినా పర్వాలేదు, వర్షం కురిపించవచ్చు కదా. మనం చెప్పితే నష్టమేముంది, చెప్పకపోతే లాభమేముంది? ఏదైనా కానీ మీరు ఇచ్చే వర్షాన్ని ఇవ్వండి, మీరు ఇచ్చే పడే మంచు పడనివ్వండి, మీరు ఆజ్ఞయిస్తే మంచు కురుస్తుంది, వర్షం వస్తుంది, అదేదో జరగనియండి. అహాబు దగ్గర చెప్పాల్సినట్టు అవసరం లేకుండా కూడా మీరు చేయొచ్చు కదా, చేయండి. ఏం చెప్పాలా? దేవుడు వెళ్ళమన్నాడు. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అహాబు దగ్గరికి. ఎక్కడికి? అహాబు ఎవరు? ఒక రాజు, ఆయన ఒక క్రూరుడు. ఒకవేళ ఆయన చంపడానికి కూడా వెనకాడని వ్యక్తి. అంటే శ్రమలలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇది, భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇది. అయినా దేవుడు వెళ్ళమన్నాడు, ఒక్క మాట మాట్లాడకుండా తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఇంకో మాట కూడా చదవండి బైబిల్లో, మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని. అదే అంటే ఇతడు ఈ స్టోరీ మనకు తెలుసు. ఇక్కడ ఈయన రోమియుడు, చిన్నోడు బాగలేడు, పరిస్థితులు బాగలేవు. అయ్యా
దయచేసిన దాసుడు బాగలేడు కనుక దేవుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నా దాసుడు బాగలేడు, నన్ను అతన్ని స్వస్థపరచు. నీవు నా ఇంటికి రావడానికి కూడా నేను యోగ్యుని కాదు, మాట మాత్రం సెలవియు, అతను బాగుపడతాడు. యేసుప్రభు చెప్పాడు, సరే నీ కుమారుడు బాగుపడతాడు, నువ్వు వెళ్ళు అని. నిరాశుడు బాగుపడతాడు, వెళ్ళు అని చెప్పాడు. వెళుతూ ఆయన తిరిగి మనలో అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మాట ఇచ్చావు, నాకు ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం నాకుంది, కానీ వెళుతుండగా నాకు అపనమ్మకం వస్తుందేమో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంటి దాకా వెళ్ళాలి కదా, టైం పడుతుంది. 10 నిమిషాలు, పావుగంట, అరగంట, గంట, ఒక టైం పడుతుంది. ఆ టైంకు అక్కడికి వచ్చేంత వరకు, నేను నా కుమారుడి దగ్గరికి పోయేంత వరకు, అక్కడికి వెళ్ళి నేను చూసేంత వరకు నాలో అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయవా ప్రభువా. యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనలో అపనమ్మకం అనేది వస్తుంటుంది, మనలో అపనమ్మకం అనేది పుడుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాస జీవితం చాలా జర్నీ ఎక్కువగా ఉన్నది మనకి. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఈ లోపు మనకి ఎప్పుడెప్పుడు అపనమ్మకం వస్తుందో కూడా మనకు తెలియదు. కనుక దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయి. ఇప్పుడైతే నమ్మకం ఉంది, ఎప్పుడైతే విశ్వాసములు ఉన్నాను, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడైతే నిలకడగా ఉన్నాను, ఒకవేళ పడిపోకుంటున్నానికి, అపనమ్మకము రాకుంటున్నానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఏదే అలాంటిదే, నేనైతే వెళుతున్నాను, నన్ను కాపాడు దేవుడు నువ్వే. అహాబు దగ్గరికి వెళ్ళమన్నావు, వెళుతున్నప్పుడు భయం లేకుండా, వెనక తిరగకుండా, అపనమ్మకం రాకుండా, ఇస్తాను దేవుడే నా చెప్పింది అనేటువంటి ఏ మాత్రం కూడా అపనమ్మకం నా జీవితంలో రాకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నీ మాటలు పట్టుకొని నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళుతున్నాను. మన జీవితంలో కూడా అనేక సార్లు అపనమ్మకం వస్తుంటుంది, పోతా ఉంటుంది. ఆయన వచ్చే టైంలో అపనమ్మకముగా ఉన్నావా అని అంటాడు, నువ్వెవడో నాకు తెలియదు. ఎందుకంటే విశ్వాసత ఎప్పుడు సాఫీగా ఉండదు. ఒకసారి బాగా ఉజ్జీవంతో రగిలించబడతాం, ఒక్కోసారి ఉజ్జీవంగా రగిలిపోయి దేవుడి దగ్గర రోషం కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనకు రోషం ఉండదు, రేషం ఉండదు కదా. దేవుడు అంటే కొన్నిసార్లు మనకు రోషం ఉండదు, రేషం కూడా ఉండదు. రేషం అంటే ఏంటిదో, రోషం అంటే ఏంటిదో ఏది ఉండదు. ఎందుకు? మన విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది, అపనమ్మకం వస్తూ ఉంటుంది. ఆయన అంటాడు, అయ్యా నువ్వు మాట ఇచ్చావు, నాకు నమ్మకం ఉంది, తిరిగి వెళుతున్నాను. వాక్యం విన్నాను, నమ్మకం వచ్చింది, తిరిగి వెళుతున్నాను. నాకు అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయి. అలా ప్రార్థన చేస్తే తప్ప కాదు. ఆయనే కాదు, అపోస్తలులు కూడా అడుగుతున్నారు. అపోస్తలులు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు. అపోస్తలులు అంటే యేసు ప్రభు శిష్యులు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. చూడండి, ఆ మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. దానికి ముందుగా ఇర్మియా గ్రంథము చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా ఓ తిట్టి దగ్గర తీసుకున్నట్టున్నది.
ఆ దెబ్బ కొట్టి దగ్గర తీసుకున్నట్టున్నది. భ్రష్టులు అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్న వెంటనే బిడ్డలారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. భ్రష్టులైనటువంటి బిడ్డలారా వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం కలిగి ఉంటున్నారు, కానీ అప్పుడప్పుడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. ఎవరు వీళ్ళు? అవిశ్వాసులే కాదు, అన్యజనులే కాదు, బిడ్డలే, దేవుని పిల్లలే, రక్షించబడ్డ వాళ్ళే. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను, మిమ్మల్ని రిపేర్ చేస్తాను, నేను మిమ్మల్ని సరైన మార్గంలో పెడతాను, అవిశ్వాసం రాకుండా మిమ్మల్ని కాపాడుతాను. నా మాటల మీద, నా వాక్యం మీద, మీరు చేసే ప్రార్థన మీద అవిశ్వాసం రాకుండా నేను మిమ్మల్ని బాగు చేస్తాను. రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, బైబిల్లో అపోస్తులు ఆ మాట మాట్లాడుతున్నటువంటి మాట. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తులు 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని. అపోస్తులు ఏం చెప్తున్నారంట? ప్రభువా మాకు విశ్వాసం ఉంది. అప్పుడప్పుడు మా విశ్వాసం అనగారిపోతా ఉంది, మా విశ్వాసం దిగజారిపోతా ఉంది, అప్పుడప్పుడు మా విశ్వాసం అవిశ్వాసంగా మారుతుంది. అయితే ఆ విశ్వాసమును అవిశ్వాసంగా మార్చుకోకుండా మా విశ్వాసమును ఏం చేయాలట? వృద్ధి పొందించు. మా విశ్వాసము పరిపక్వతలోనికి రాని ప్రభువా, పరిపూర్ణతలోనికి రానియు. ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? అపోస్తులు అడుగుతున్నారు. యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు, యేసు ప్రభుతో తిని త్రాగినటువంటి వారు, యేసు ప్రభు సహవాసంలోనే పెరుగుతున్నటువంటి వారు చెప్తున్నారు, మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా, వృద్ధి పొందించు. ఏలియాకు ఇలాంటి విశ్వాసాలు ఉన్నాయి కనుకనే ఆయన ఎత్తబడ్డాడు, ఆయన కొనిపోబడ్డాడు. ఏలియాకు వీళ్ళంతా చెప్పింది ఏంటంటే విశ్వాసం మీద చెప్పాను. రెండో పాయింట్ ఒకటి చెప్పి త్వరగా ముగిస్తాను. రెండో పాయింట్ ఏంటంటే ఏలియాకు ఉన్నటువంటిది విధేయత కలిగిన జీవితం. మొదటిది విశ్వాసం, రెండోది విధేయత కలిగిన జీవితం. ఇప్పుడు చెప్పినంతా విశ్వాసం గురించి చెప్పాను. విశ్వాసంలో కొన్ని పరిస్థితులు, విధేయత కలిగిన జీవితం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్ద రాగా ఒక విధవరాలు అచ్చట కట్టలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, చాలు. ఇక్కడ అంటాడు, అక్కడేమో ఏలియా నువ్వు లేచి ఎవరి దగ్గరికి పొమ్మన్నాడు? అహాబు రాజు దగ్గరికి పొమ్మన్నాడు. నోరు మూసుకొని ఎందుకు పోవాలి ప్రభువా అని అడగలేదు. ఇక్కడ అన్నాడు,
ఏలియా అక్కడి నుంచి లేచి సారేపతు ఊరికి పో అన్నాడు. నోరు మూసుకొని ఆ పట్టణం నుంచి వెళ్ళి ఆ పట్టణం వదిలి సారేపతు ఊరికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు ప్రభువా అని అడగలే. ఏమి దేవుడు వెళ్ళమన్నాడు, వెళుతున్నాను అంతే. అహాబు దగ్గరికి ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళు, ఓకే ప్రభువా, వెళ్ళిపోయాడు. ఏలియా సారేమ దగ్గరికి వెళ్ళు, ఓకే ప్రభువా, వెళ్ళిపోతాను. ఇంకొక మాట మాట్లాడతలేడు ఆయన. అహాబు దగ్గరికి ఎందుకు అని అడగలేదు, సారేపత ఊరుకు ఎందుకు అని అడగలేదు. అంటే ఏలియాకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుడు ఏది చెబితే అది విధేయత చూపడమే పని ఆయనకి. ఏం చేశాడు ఆయన? విధేయత చూపాడు. చెప్పింది దేవుడు కనుక ఇంకొక మారు మాట మాట్లాడకుండా నేను ఆయన విధేయత చూపాలి. ఒకవేళ మనం చెప్తే కనుక నువ్వు ఇక్కడికి పో అక్కడికి పో అని దేవుడు చెప్తే నాకు ఇంకా స్పష్టత లేదు ప్రభువా, ఇంకా స్పష్టత కావాలి అని అడుగుతాం మనం. నాకు ఇంకా నువ్వు బొమ్మన్నావు, నాకు వినబడింది కానీ క్లారిటీ లేదు, నాకు ఇంకా క్లారిటీ కావాలి. అక్కడ పోయి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఎవరింట్లో ఉండాలి, ఆయన చేసే పని ఏంటి, అదంతా నాకు ఒక పిక్చరీ అడిగేవాళ్ళం మేము. అవేమి ఏది అడగట్లేదా? ఇంకా చూడండి ఆ మాటలు ఒకసారి 9-10 వచనాలు కూడా చదవండి ఒకసారి. 9-10 వచనాలు. నిన్ను పోషించుటకు అందుకు అతడు లేచి సారేపతుకు పోయి దేవుడు పొమ్మన్నాడు, ఈయన వెళ్ళాడు. 8వ అధ్యాయం మొదలు వచ్చిన చదవండి. 18 మొదలు వచ్చిన. అనేక దినములైన తర్వాత ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవిగా. ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా లేదంటే ఈ అధ్యాయులు ఇక్కడ నుంచి రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం వరకు ఈ మొదటి అధ్యాయం ఇక్కడ నుంచి మొదలుకున్న మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం వరకు దేవుడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకొకడికి ఇలా ఎప్పుడు వెళ్ళమన్నా నోరు మూసుకొని వెళ్ళడమే తప్ప ఎందుకు ప్రభువా అని అడిగిన సందర్భాలు ఏలియా జీవితంలో ఎక్కడ కనబడదు. అలా దేవుడు చెప్తే ఆ మాటకు విధేయత చూపడం నేర్చుకున్నాడు అంతే. ఆయన 2వ రాకడలో ఎవరయ్యా ఎత్తబడేదంటే దేవుని మాటకు విధేయత చూపే వాళ్ళు కావాలి. ఎవరైతే విధేయత చూపిస్తారో ఆ విధేయత కలిగినటువంటి వారి జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని ఆయన 2వ రాకడలో అలాంటి వారిని, దేవుడి వాక్యానికి విధేయత చూపేటువంటి వారిని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన జీవితంలో ఒకటి ఏంటంటే ప్రశ్నించకుండా విధేయత చూపాడు. అక్కడ కూడా ప్రశ్నించలేదు, ఎందుకు ప్రభువా అని. రెండోది ఆలస్యం చేయకుండా విధేయత చూపాడు. ఏం చేశాడు? ప్రశ్నించకుండా విధేయత చూపాడు, ఆలస్యం చేయకుండా విధేయత చూపాడు. ఇప్పుడు నేను తర్వాత వెళుతా, సాయంత్రం వెళుతా, రేపు వెళుతా, ఇంకొక నెలకు వెళుతా, లేదంటే కొంచెం నా వెసులుబాటు చూసుకుని వెళుతా, అవేవి ఏలియా చెప్పలేదు. అహాబు దగ్గరికి వెళ్ళు, ఓకే, ఉన్న పాట లేచి వెళ్ళిపోయాడు అంతే. ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు. ఆ నుంచి సారేపతు వెళ్ళు, ఓకే వెళుతాడు, ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు. సారేపతు నుంచి మళ్ళా అహాబు దగ్గరికి వెళ్ళు, ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు. ఆ గుణాన్ని బట్టి ప్రభు అతనిని మరణము రుచి చూడకుండానే కనురెప్పపాటులో
ఎలీషా చూస్తుండగానే అగ్ని రథములు వచ్చి అతనిని తీసుకొని పోయాయి. ఈ లక్షణాలు కలిగి ఉంటేనే దేవుని వాక్యానికి ప్రశ్నించకుండా విధేయత చూపడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, దేవుని వాక్యానికి ఆలస్యం చేయకుండా ఎప్పుడైతే విధేయత చూపుతామో, అప్పుడు ఆయన రాకడలో మనం మరణించకుండా ఉంటే రెప్పపాటును కొనిపోతాం. ఎందుకంటే మన వాక్యానికి అంత స్పీడ్గా విధేయత చూపుతున్నాం కనుక. వాక్యానికి అలాగూ ప్రశ్నించకుండా విధేయత చూపుతున్నాం కనుక. అలా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలను దేవుడు జరిగిస్తాడు. చూడండి, బైబిల్లో ఒక మూడు మాటలు చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత, శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన శ్రమల చేత, ఆయన పొందిన శ్రమల వలన యేసుక్రీస్తే విధేయత నేర్చుకుని మనకు ఒక మాతృని చూపించాడు. మనకు ఒక మాతృని చూపించాడు. వాక్యానికి ఎలా విధేయత చూపాలో, వాక్యానికి వెంటనే ఎలాగ చేయాలో యేసుక్రీస్తే మనకు ఒక విధేయత కలిగినటువంటి మాతృని చూపించి వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నటువంటి వ్యక్తి. చూడండి, బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, యేసుక్రీస్తు శిలువ మరణం పొందినంతగా. 2వ అధ్యాయము 8వ వచనం. శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు విధేయతను చూపించారు. చాలా మంది భక్తుల జీవితాల్లో నుంచి మనం విధేయతను నేర్చుకోవచ్చు. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనములుగా మాట్లాడాడు. ఆదికాండము 6వ అధ్యాయము 22 లాస్ట్ వచనం, చివరి వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు చేసెను. దేవుడు నోవాహుకు ఏది చెప్పాడో ఆ మాటకు విధేయత చూపాడు కనుక ఆ భక్తుడు అన్నాడు, నోవాహు దేవునికి విధేయత చూపాడు కనుక అట్లు చేసి దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. ఏది చేయమంటే అది చేశాడు, విధేయత చూపాడు కనుక ఆ నోవాహు విధేయత ద్వారా 8 మంది రక్షించబడ్డారంట. తన కుటుంబం అంతా రక్షించబడ్డది. ఎవరి విధేయత వలన? నోవాహు విధేయత వలన. నోవాహు ఒక్కడు విధేయత చూపిస్తే నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది జల ప్రళయం నుంచి రక్షించబడ్డారు. రోజు నీవు నేను మనం విధేయత చూపితే మన విధేయతను బట్టి మన కుటుంబమైనా రక్షించబడాలి కదా. మన విధేయతను బట్టి మన కుటుంబమైనా రక్షించబడాలి. చూడండి, అదే ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ
ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాము నీ తండ్రి అయిన అబ్రహాము నేను చేసిన ప్రమాణము అబ్రహామునకు నీవు చేసిన ప్రమాణములను నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి నీ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములను సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇది ఇస్సాకు ఆశీర్వాదం. ఇస్సాకు దేవుడు చెప్తున్నాడు, ఇస్సాకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఆశీర్వదిస్తానో తెలుసా? మీ తండ్రి అయినటువంటి అబ్రహాము మీరు చేసినటువంటి నిబంధనను కైకొన్నాడు, మీరు ఇచ్చిన ఆజ్ఞలను కట్టుకున్నాడు, మీరు ఇచ్చిన కట్టడలను పాటించాడు. నీ తండ్రి చేసిన దానిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను నేను. ఆ కింది మాటలు అదే మాట్లాడినాడు 5వ వచనంలో. నీ తండ్రి చేశాడు, నీ తండ్రి చేశాడు కనుక నీ తండ్రి చేసిన దానిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వలన నీ వంశములు, నీ ప్రజలు, దేశములు ఆశీర్వదించబడతాయి. ఒక్క నోవాహు కుటుంబం, నోవాహు విధేయత వలన నోవాహు కుటుంబం రక్షించబడితే, ఒక అబ్రహాము విధేయత వలన ఆయన ప్రజలు సమస్త దేశాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఒక్కడు విధేయత చూపడం ద్వారా. ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను చూడండి. నిర్గమకాండము ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయము 18వ వచనం నుంచి 30 వచనాల వరకు, 18 నుంచి 30 వచనాల వరకు వచనం విడిచి వచనం 18, ఆ తర్వాత 20, 22, 24, 26, 28, 30 ఇలా వచనాలన్నీ కూడా దేవునికి విధేయత చూపించినట్టు కనబడతాయి. మోషే దేవుడు ఏది చేయమంటే అది మోషే, ఆ తర్వాత మోషేతో ఇశ్రాయేలు ప్రజలు, మోషే ఆ తర్వాత మోషేతోనే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏది చేయమంటే అది చేశారు కనుక ఆ మందసంలోనికి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ మందసంలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది. ఎందుకంటే మోషే దేవుని వాక్యానికి విధేయత చూపాడు. మోషేతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని వాక్యానికి విధేయత చూపారు, దేవుని మాటకు విధేయత చూపారు కనుక ఆ మందసంలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి నీవు, నేను, మనం కుటుంబం అంతా కూడా దేవుని వాక్యానికి విధేయత చూపితే, కుటుంబం అంతా కూడా దేవుని మాటకు లోబడితే మన ఇంట్లో కూడా దేవుని సన్నిధి, దేవుని మహిమ మనకు కనబడుతూ ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం ఒకరు అటు ఒకరు ఇటు ప్రార్థన లేని జీవితాలు జీవిస్తూ ఉంటే మన ఇంట్లో దేవుని మహిమ కాదా? సాతాను వచ్చి కూర్చుంటాడు. కుటుంబం అంతా ఇశ్రాయేలు ప్రజలు, మోషే ఏది చెప్తే అది ఇశ్రాయేలు ప్రజలు తూచా తప్పకుండా అలాగూ చేస్తారు కనుక ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది. ఈరోజు భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు, భర్త చేస్తే భార్య చేయదు, భార్య భర్తలు ప్రార్థన చేస్తే పిల్లలు చేయరు. కుటుంబంలో దేవుని మహిమ ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? కనుక దేవుని పిల్లలారా, మోషేతో ఉన్న ప్రజలందరూ, ఇశ్రాయేలందరూ కూడా దేవుని వాక్యానికి విధేయత చూపారు. ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని సన్నిధిని దిగి వచ్చేటట్టుగా వాళ్ళు విధేయత చూపించారు. ఏలియా జీవితంలో విశ్వాసం ఉంది,
ఏలియా జీవితంలో విధేయత ఉంది. ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడు కనురెప్పు పాటలో యేసయ్య వస్తే అప్పుడు మన బ్రతికి ఉంటే ఆయనతో పాటు రెప్పపాటులో కొనిపోబడతాం. ఒకవేళ అవి లేకపోతే ప్రభువా నీ నామములో మీ దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామములో మేము పాటలు పాడలేదా, మీ నామములో మేము ఆరాధన చేయలేదా, నీ నామములో మేము బల్ల తీసుకోలేదా, నీ నామములో మేము కానుకలు ఇవ్వలేదా, మేము నీ నామములో ప్రతి వారం గుడికి వెళ్ళలేదా, ఎన్నో కారణాలు చెప్తాం మనం. అప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవన్నారా నా ఎదుట నుండి వెళ్ళిపోండి. ఆయన రాకడలో ఎవరు ఎత్తుపడతామో ఎవరో విడవబడతామో అది అకస్మాత్తుగా జరిగేది, రేపపాటులో జరిగేది, అనుకోకుండా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ దొంగ వలే వస్తానన్నాడు. ఆయన వస్తాడా మనం పోతామా తెలియదు, కానీ ఉన్న రోజులు మాత్రం జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు అట్టి కృపటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. తలలోచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన మేలుతమై దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఏలియా జీవితంలో ఏలియా ఎత్తబడడానికి ఆయనకు విశ్వాసం ఉంది. ఏలియా ఎత్తబడడానికి ఆయనకు విధేయత ఉంది. వెంటనే విధేయత చూపాడు దేవుని వాక్యానికి. మాట మాట్లాడకుండా విధేయత చూపాడు ఆయన. అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందుకొరకు ఆయన ఎత్తబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం.